హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ అండ్ ఈజీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే నిమ్మకాయ కారం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. రుచితో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ సి బూస్ట్ అని కూడా అనొచ్చు. ఇది 2 మినిట్స్ రెసిపీ కాబట్టి ఎవరైనా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సీజనల్ చేంజెస్ వల్ల మనకి ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. అలాంటప్పుడు నోటికి ఏదైనా కమ్మగా ఉండాలి, అలాగే హెల్త్ పరంగా కూడా ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వాలంటే ఇది మంచి రెసిపీ. అలాగే ఎండాకాలంలో వడదెబ్బలు అవి తగులుతూ ఉంటాయి కదా, అప్పుడు వికారం అది తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అప్పుడు విటమిన్ సి బూస్ట్ కూడా చాలా అవసరం మనకి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి తప్పక ట్రై చేయండి. ముందుగా ఇక్కడ 2 నిమ్మకాయలని కడిగి రెడీ పెట్టుకున్నాను. ఇది ఇద్దరికైతే సరిపోతుందండి నేను చూపించే క్వాంటిటీ. ఎంతమంది ఉంటే అన్ని నిమ్మకాయలు వేసుకోండి. ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలాగా నిమ్మకాయని ఒత్తుకొని మనము చేసుకోవడం వల్ల జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది మనకి. ఈజీగా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. తొనలన్నీ వచ్చేలాగా, లోన తొనలు ఉంటాయి కదా, ఆ తొనలు కూడా వచ్చేలాగా పిండుకోవాలి. గింజలు అనేవి తీసేసుకోండి. మనకి నిమ్మకాయ రసం అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి ఇన్స్టెంట్గా చేసుకునేదండి. నిల్వ ఉండే ప్రాసెస్ మళ్ళీ నేను చూపిస్తాను ఇంకొకసారి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, కానీ నిల్వ ఉండే పద్ధతి మళ్ళీ వేరేగా ఉంటుంది కాస్త. ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొని 1 పావు స్పూన్ ఆవాలు, చాలా కొద్దిగా మెంతులు వేసుకున్నానండి. మరి 2 నిమ్మకాయలు కాబట్టి ఎక్కువ పట్టదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం మనం కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా చిటపట్లాడుతున్నాయి కదా ఆవాలు. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మనం పూర్తిగా చల్లగవ్వాలని గుర్తుపెట్టుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. పూర్తిగా చల్లగా అయిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగా కారం వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అంటే రుచికి సరిపడా, కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పొడి ఉంది కదా, నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసినట్టుగా కొద్దిగా పంచదార వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పులుపుకి ఫ్లేవర్స్ అన్నిటికీ బ్యాలెన్స్ అవుతుందండి. కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, చిటికెడు బెల్లం అంతే. ఇవన్నీ చక్కగా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు అనేది సరి చూసుకోవచ్చు. మీకు ఒకవేళ కాస్త పులుపు ఎక్కువ కావాలన్నా కూడా పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అన్నీ ఇప్పుడు ఒకసారి సరి చూసుకొని ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 పావు స్పూన్ ఆవాలు చిటపట్లాడాలి. వెల్లుల్లి 2 రేకులు తీసుకొని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. పొట్టు తీసేసి సన్నగా తరుక్కున్నాను. అలాగే 1 ఎండుమిర్చి, మినప్పప్పు అండి, పొట్టు మినప్పప్పు వేసుకుంటున్నాను. ఇలా పప్పు దినుసులు వేసుకోవడం వల్ల కరకరలాడుతూ పంట కింద పడినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా. ఇవన్నీ కాస్త వేగాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటాయి. కాస్త ఇంగువ, కరివేపాకు వేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పోపు అనేది కాస్త చల్లగా మనివ్వండి. తర్వాత పోపు వేసుకొని కలుపుకోండి. చూసారా మనకి కలర్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ఇద్దరికైతే సరిపోతుందండి. పులుపు కాస్త ఎక్కువ కావాలనుకుంటే 1 నిమ్మకాయ పులుసు కాస్త ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా ఇలాగా కలుపుకోవాలి. దీంట్లో పప్పు దినుసులు ఉండడం వల్ల పంట కింద పడినప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయండి. ఇది అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం దినుసులు వేసుకున్నాం కదా, పప్పు దినుసులు అవి నానిపోయి ఉంటే బాగోవు. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే ఈజీనే కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వేడివేడి అన్నంతో దీన్ని సర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ 2 ముద్దలు ఇవి తినటం వల్ల ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవ్వాలి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాగ మనం ఫాలో అవ్వడం వల్ల రోజు విటమిన్ సి తీసుకున్నట్టు అవుతుంది. ఈ కారం కొద్దిగా వేసుకొని, నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే నోటికి బాగుంటుంది. అలాగే మిగతా కర్రీస్ కూడా తిన్నప్పుడు విటమిన్ సి కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒంటికి పడతాయి అవి మనకి. చూసారా కలర్ చాలా బాగుంది. మనము రైస్ పొడి పొడిగా వండుకోవడం వల్ల కూడా చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అయితే కాస్త కారం తగ్గించుకోండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినలేరు అనుకుంటే. ఇది న్యాచురల్గా విటమిన్ సి తీసుకోవడం లాంటిది. తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేయండి.
మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.